రాష్ట్రంలో ప్రజలు సాగునీటికి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 56 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటి ద్వారా 34 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందించవచ్చని తెలిపారు. ఇందులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లయితే ఇటు సాగునీటికి అటు తాగునీటికి ఉపకరిస్తుందని అన్నారు. జిల్లాలో గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి పడమటి మండలంలోని ప్రజలకు 4 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని తెలిపారు. గోదావరి కతికిచెర్ల ప్రాజెక్టులను అనుసంధానం చేసే కార్యక్రమానికి స్వస్తి పలికారని అన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు అనేక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి గాలేరు నగరి, హంద్రీనేవా ఈ 2 ప్రాజెక్టులు అత్యంత ప్రధానమైనటువంటి. ఈ రెండింటిలో కూడా హంద్రీనేవా ఇంకా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు. ఇవి 30 సంవత్సరాలకు పైన అవుతా ఉన్నాయి ప్రారంభించి. అయితే ఈ హంద్రీనేవాకు సంబంధించి 42 టీఎంసీల సామర్థ్యాన్ని నీటిని మనం వినియోగించుకోవాలి. ఈ 42 టీఎంసీలు కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 340 ఎకరాలు, మన జిల్లాలో చిత్తూరు జిల్లాలో 180 ఎకరాలు, మొత్తం 6 లక్షల ఎకరాలు. అయితే ఈ 6 లక్షల ఎకరాలకి ఈ రోజున్న కాలువ సామర్థ్యం సరిపోదు. 3,500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. దానికి ఇప్పుడు లైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా లైనింగ్ చేస్తే భవిష్యత్తులో దాన్ని వెడల్పు చేయటం అనేటువంటిది సాధ్యపడదు. అందుకని ప్రభుత్వం దాన్ని తక్షణం మానుకోవాలా, విరమించుకోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.